హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు గర్జలు తయారు చేస్తున్నాను. ఇవి మామూలుగా అయితే అందరూ కోవా వేసి చేస్తారు. నేను కలాకాన్ వేసి చేస్తున్నాను. అది కూడా అజ్మీర్ కలాకాన్ వేసి చేస్తున్నాను. ఇది మా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందుగా 2 కప్పుల మైదా వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. ఇది ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా మంచిగా వస్తాయి. ఇప్పుడు 2 చెంచాల రవ్వ కూడా వేసుకోవాలి. సగం చెంచా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకుందాం. 2 చెంచాల నెయ్యి, 2 చెంచాల బటర్ వేడి చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండి బాగా తడుపుకున్నాం కదా, దీనిపైన ఒక బట్ట కప్పి ఒక అర్ధగంట రెస్ట్ చేయాలి. ఇప్పుడు 3 చెంచాల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు తురిమిన కొబ్బరి వేసుకుందాం. 2 కప్పుల రవ్వ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఉప్మా రవ్వనే వేసుకోవాలి. కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకొని దించేసుకోవాలి. ఇది చల్లారింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు చక్కెర వేసి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు కలాకాన్ వేసుకుందాం. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గర్జలను ఫ్రై చేసుకోనికే ఆయిల్ వేసుకుందాం. మస్తు క్రిస్పీగా వచ్చింది. మస్తు టేస్ట్ ఉంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.